ఫ్రెండ్స్, ఇక్కడ 100 రోజుల నుండి వర్షం పడట్లేదు. అందుకిక్కడ నీళ్లు బంగారం కంటే చాలా ఎక్స్పెన్సివ్. 100 రూపాయలకు ఒక్క డ్రాప్ వాటర్ ని మాత్రమే కొనుక్కోవచ్చు. అండ్ షిప్స్ ని ఇక్కడ ఒంటెలు లాక్కొని వెళ్తున్నాయి. చేపలు నీళ్లు లేక చనిపోయే స్టేజ్ లో ఉన్నాయి. అప్పుడు పైనుండి ఒక డ్రాప్ నీళ్ల చుక్క పడుతుంది. అండ్ ఆ చేపలన్నీ ఆ డ్రాప్ కోసం ఎగబడతాయి. ఈ పాప ఈ మొక్కకి ఏం కాకూడదని గాలి ఊపుతుంది, కానీ దాని వల్ల అవ్వదు. దాంతో ఈ పాప వాళ్ళ ఇంటి లోపలికి వెళ్లి అన్ని డోర్స్ క్లోజ్ చేసి లాకర్ లో నుండి ఒక గ్లాస్ వాటర్ ని తీసి ఈ మొక్కకి పోద్దామని తెస్తుంది. కానీ బండరాయి తగిలి కింద పడుతుంది. మొక్కకి ఒక్క డ్రాప్ కూడా దొరకదు. దాంతో ధూపం వల్ల ఆ మొక్క కింద పడిపోతుంది. అప్పుడు ఈ పాప ట్యాంక్ దగ్గరికి వెళ్లి ట్యాప్ ని తిప్పుతుంది, కొడుతుంది, ఊపుతుంది. అప్పుడు అందులో నుండి ఒక డ్రాప్ వాటర్ బయటికి వస్తుంది. ఆ వాటర్ డ్రాప్ ఇలా అంటుంది, వర్షం రావాలి అంటే వానదేవుని కలవాలి, నిన్ను నేను అక్కడికి దాకా తీసుకెళ్తాను అని ఒక రెయిన్బో రూట్ ని ఏర్పాటు చేస్తుంది. అండ్ ఆ పాపతో కలిసి వానదేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ ఈ పాప భూమిపై వర్షం పడిపియమని ఒక సాడ్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఆ మ్యూజిక్ విన్నాక వానదేవుడికి ఏడుపు వస్తుంది. అండ్ ఆ కన్నీళ్లతో భూమిపై వర్షం పడుతుంది.